హైదరాబాద్ నగరంలో వన మహోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. జూలై నెలలో ప్రారంభం కానున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భారీగా మొక్కలు నాటేలా ప్లాన్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మొక్కలను సిద్ధం చేస్తున్నారు. కొత్తగా విస్తరించిన హెచ్ఎండిఏ పరిధిలో 4.5 కోట్ల మొక్కలు నాటేలా అధికారులు రెడీ చేస్తుండగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మరో 25 లక్షల మొక్కలు నాటడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఒకప్పుడు చెరువులు, తోటలకు చిరునామాగా ఉన్న సిటీ ఇప్పుడు కాలుష్య నగరంగా మారుతోంది. దాదాపు 1 కోటికి చేరువవుతోన్న వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్తో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న పొల్యూషన్ని తగ్గించడానికి చెట్ల పెంపు చాలా కీలకంగా మారనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం వన మహోత్సవం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా జూలై 1 నుంచి నగర వ్యాప్తంగా చెట్లను నాటనున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 4,94,00,000 మొక్కలు ఈ ఏడాది వన మహోత్సవానికి సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ మొక్కలను స్వయంగా పెంచడంతో పాటు అన్ని ప్రాంతాలలో సిటిజన్స్కు పంపిణీ చేయనుంది హెచ్ఎండిఏ. ప్రస్తుతం హెచ్ఎండిఏ దగ్గర ఉన్న 4,94,00,000 మొక్కల్లో 4.5 కోట్ల మొక్కలను పార్కులు, చెరువులు, జాతీయ రాష్ట్ర రహదారులు, సెంట్రల్ మీడియన్లు, అలాగే అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల్లో నాటనున్నారు. మిగతా మొక్కలను పబ్లిక్కి పంచడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 64 పార్కుల్లో 36 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 108 ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రాంతాల్లో 30,90,000 మొక్కలు, 421 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్ల వెంట 69,89,000 మొక్కలు, 24 చెరువుల దగ్గర 9,47,000 మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అలాగే 17 గవర్నమెంట్ ఆఫీసులకు చెందిన ఖాళీ స్థలాల్లో 20 లక్షల మొక్కలు, 28 అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల్లో 34 లక్షల మొక్కలు నాటనున్నారు. ఇక మిగిలిన 2,49,000 మొక్కలను పబ్లిక్తో పాటు ప్రైవేట్ సంస్థలకు పంపిణీ చేయనున్నారు అధికారులు. మరోవైపు జీహెచ్ఎంసీ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి ప్లాన్ చేస్తోంది. మొత్తం 6 జోన్లలో 25,52,000 మొక్కలు నాటడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. బల్దియా పరిధిలోని పార్కులు, సెంట్రల్ మీడియన్స్, ఖాళీ స్థలాలు, కాలనీ పార్కులు, చెరువులతో పాటు రోడ్ల పక్కన మొక్కలు నాటాలని నిర్ణయించారు. అత్యధికంగా కుకట్పల్లి జోన్లో 6,25,000 మొక్కలు నాటనున్నారు. ఆ తర్వాత సేర్లింగంపల్లి జోన్లో 6 లక్షలు, ఎల్బీనగర్లో 4,53,000 మొక్కలు, చార్మినార్ జోన్లో 3,23,000, సికింద్రాబాద్ జోన్లో 3 లక్షలు, ఖైరతాబాద్ జోన్లో 2.5 లక్షల మొక్కలు నాటనున్నారు. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీలు కలిసి వన మహోత్సవం కార్యక్రమానికి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పబ్లిక్ను భాగస్వామ్యం చేయనున్నారు అధికారులు.